మరి అటువంటి దేవుడైన యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి అనేకమైన అద్భుతాలు ఆయన జరిగించి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి మానవుని యొక్క పాపముల కొరకు ఆకాశానికి భూమికి మధ్యన ఆ కలువరి శిలువలో వేలాడదీయబడ్డారండి. యేసు క్రీస్తు వారిలో ఎటువంటి పాపము కూడా లేదు. ఆయన జన్మ తరహా పాపము లేనివాడు. ఎందుకంటే కన్యక అయిన మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మరి కర్మ తరహా పాపము లేనివాడు. 33.5 సంవత్సరములు ఈ లోకములు జీవించిన యేసయ్య ఎటువంటి చెడ్డ పని చేయకుండా, ఎటువంటి పాపానికి చోటివ్వకుండా ఆయన పాపరహితుడిగా జీవించాడు. ఇటువంటి జన్మ తరహా కర్మ తరహా పాపము లేనటువంటి యేసయ్య ఆకాశానికి భూమికి మధ్యన ఆ 3 మ్రేకుల మధ్యన ఎందుకు వేలాడదీయబడ్డాడు అని అంటే బైబిల్ దానికి సమాధానం చెప్తా ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఈ రీతిగా రాయబడి ఉన్నది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు